బాగుండరా? ఈరోజు అయితే చట్పట్లో వేడి వేడిగా బజ్జీలు రెడీ అయినట్టు ఉన్నాయి. ఇక వాతావరణం చల్లగానే ఉంది, వేడి వేడిగా బజ్జీలు చేసుకుంటా ఇంట్లో కూడా వేడి వేడి వాతావరణం ఏమి ఉంటుంది. ఇక అవన్నీ చెప్పుకునే ముందు మనం వచ్చి స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. హైకోర్టులో బదిలీ అయిన పాత సారు, వచ్చిందంట కొత్త సారు. గురుకుల పాఠశాలలో పిల్లల కష్టాలు పట్టించుకోవట్లేదు ఏ సారు. రైతుల ధర్నా, కష్టాలు తీర్చేది ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దీక్ష, బీజేపీ వాళ్ళ నిర్లక్ష్యత. ఇక ఏమైనా కేసు ఉందనుకో ఫస్ట్ ఆడికి పోతాం, జిల్లా కోర్టుకు పోతాం. రిపీట్. ఇక ఏదైనా కేసు వచ్చిందనుకోండి ముందు పోలీస్ స్టేషన్కి పోతాం. పోలీస్ స్టేషన్కి పోయి అది ఇది మాట్లాడుకుంటే ఆడ సెట్ కాదు. ఇక సెట్ కాకపోతే జిల్లా కోర్టుకు పోతాం. జిల్లా కోర్టులో కూడా మనకు తగినంత జరగకపోతే ఇక అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్తాం. ఇక అది కాకుంటే మనం హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడున్న న్యాయమూర్తులు మనకు న్యాయం చేస్తారు. ఇది మనకు తెలిసిన వాస్తవమే. కానీ అక్కడ సార్లు కూడా అటు ఇటు మారుతూ ఉంటారు. ఇగో ఈసారి కూడా అట్లాగే బదిలీ అయ్యిండు. ఇక తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేసిండులా. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉజ్జల్ భయన్తోని ప్రమాణ స్వీకారం చేయించిందంటల్లా. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా హాజరైందంట. షాన్ రోజుల తర్వాత మన గవర్నర్ సారు, ముఖ్యమంత్రి సారు ముఖాలు చూసుకున్నట్టున్నదల్లా. ఇక జస్టిస్ ఉజ్జల్ భుయాన్కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు కూడా తెలిపిరంట. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేసి తర్వాత ఈయనని తీసుకొచ్చి గిడ పెట్టిరంటల్లా ఈ ప్రధాన న్యాయమూర్తిని. పాపం ప్రధాన న్యాయమూర్తి పుణ్యమా అని చెప్పి అలా గవర్నర్ సారు మన కేసీఆర్ సార్ అయితే ముఖాలు చూసుకురల్లా. అదైతే సంతోషకరమైన వార్తే. Good morning. I seek the permission of the Honorable Governor to commence the proceedings. Yes, permit. I request the Registrar General of High Court of the State of Telangana to read out the warrant of appointment issued under the hand and seal of the Honorable President of India. With the permission of Honorable the Governor, I now read out the warrant issued by the Honorable President of India dated 18th June 2022. By virtue of the power vested in me by Clause 1 of Article 217 of the Constitution of India, I, Ramnath Kovind, President of India, do hereby appoint Sri Justice Ujjal Bhuyan, Judge of the Telangana High Court, to be the Chief Justice of the Telangana High Court with effect from the date he assumed charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 18th day of June in the year 2022, 28 Jyeshtha 1944 Seka in the 73rd year of the Republic of India. Signed, Ramnath Kovind, President of India. I request the Honorable Governor to hand over the warrant of appointment to the Honorable Chief Justice Designate. I request the Honorable Governor to administer the oath to the Honorable Chief Justice Designate. I, Justice Ujjal Bhuyan, having been appointed Chief Justice of High Court for the State of Telangana, Chief Justice of the High Court for the State of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established
that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. ఇక నిన్నటి వరకు చూడలేదు అవులా బాసర గోస పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడినా 8 రోజుల వరకు ఉండి దీక్షను చేసిర్రు. ఇక ఇట్లా ప్రతి దగ్గర చేయలేరు కదా. ఇగో పాపం గురుకుల పాఠశాలల్లో కూడా కొన్ని కష్టాలు జరుగుతుంది పిల్లలకు. ఇగో ఈడ కూడా పిల్లలకు అలాంటి బాధలే జరుగుతున్నాయి. పాఠశాల అంటే ఎట్లుంటుందిలా ఇక పోరగాళ్ళని దాంట్లో బంధించినట్టే ఉంటుంది. ఇక ఏం పెడితే దినాలే ఎట్లుంటే అట్లా బండి బతాలా. ఇక కాకుండా కొన్ని మార్పులు కూడా చేస్తూ ఉంటారు. ఇక వంటలు అయితే ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటారని మనకు చెప్పే వార్తలు. ఇక సిద్దిపేట జిల్లాలో పోరగాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి అయింది. ఇక అక్కడంట పిల్లలకంట చికెన్ తెచ్చిపెట్టిరంట. ఇక చికెన్లో ఏముందో ఏం చేసిందో ఎట్లాంటి చికెన్ తెచ్చిరో తెలియదు కానీ దాంతోపాటు వంకాయ కూర కూడా వండిరంట. ఇక ఈ రెండిట్లో ఏది కలిసి ఏందో తెలియలేదు కానీ పిల్లగాళ్ళకైతే తిన్న తర్వాత కడుపు నొప్పి జాగా వచ్చిందంట. ఇదేంది చికెన్ తింటే ఇక బాగానే ఉంటుంది. పోరగాళ్ళ చికెన్ ఆదివారం మాత్రమే పెడతారు కాబట్టి సంతోషంగా తిన్నుంటారు. కానీ అది కడుపు నొప్పితో పోరగాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇక సోమవారం నాడు ఇంకా ఎక్కువ అవ్వడంతో చివరికి హాస్పిటల్ పాలయ్యారు. కాబట్టి సారు గిట్లాంటి వాళ్ళని మాత్రం తొందరగా అదుపులో తీసుకొని వాళ్ళ మంచి చెడ్డ పట్టించుకోండి సారు. ఇంకా దాంతోపాటు వంట వండిన వాళ్ళని ఒక కఠినంగా శిక్షించండి సారు. ఇదే మేము కోరుకునే మంచి మాట. చేయాలి కదా మరి వీళ్ళంతా ఇక్కడ తీసుకున్నాను. అక్కడ ఎమర్జెన్సీ ఇక్కడ నడుస్తారు. అక్కడ వరకు నడవరు కదా. ఇట్లా తీసుకెళ్ళి మరి ఇక్కడ ముందు. ఇక రైతు కష్టాలు తీర్చే నాయకుడే లేకుండా పోయింది సమాజంలో. ఎంత అని చేసినా దేనికి ఫలితం లేకుండా పోయింది. ఇక రైతుల కష్టాలు చెప్పి వాళ్ళు విసిగిపోయారు. చివరికి ఇట్లా ధర్నా చేయడాలు మొదలుపెట్టారు. కొమరం భీం జిల్లా దగ్గరంట సంకేరుపల్లి అనే గ్రామంలో రైతులు 2 రోజులుగా ధర్నా చేస్తున్నారంట. ఎడ్ల బండిని ఊరు మధ్యలో పెట్టేసి అటు ఇటు ఎవరిని పోనీయకుండా ఆదివాసుల జెండా పట్టుకొని ధర్నా చేస్తున్నారంట. ఇక విత్తనాలకు దున్నడానికి రైతులు చాలా కష్టమవుతుందని, సమస్యలు ఏ కలెక్టరు పట్టించుకోవట్లేదని చెప్పేసి, అడవి శాఖ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ పొలాన్ని లాక్కుంటున్నారని చెప్పేసి వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక సార్లు ఏదో ఒకటి చేసి పాపం వాళ్ళకైతే ఆశ్రమం అండి. ఇంకా రైతులకు ఎన్ని రోజులు కష్టపెడతారు. మా చేనులో మేము దున్నుకుంటున్నాం. మాకు ఒకవేళ మేము 3-3:30 అయ్యేది ఇంకా మేము మా చేనులలో మేము దున్నుకుంటాం. 3:30 తర్వాత రాకుంటే ఫారెస్ట్ ఆఫీసును ప్లస్ కలెక్టర్ ఆఫీస్ ముట్టాడించడానికి ఇక్కడ నుంచి మాకు అన్నం లేదు, ఆహారం లేదు. మాకు తగిన న్యాయం జరగకుంటే మేము ఖచ్చితంగా రాళ్ల వాన కురిపిస్తాం. ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్యాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా చేనులు మేము చేసుకుంటాం, మా భూములు మేము చేసుకుంటాం. మాకు అడ్డం వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. మాకెవ్వరు వీళ్ళు అడ్డం వచ్చడానికి. మా ఊళ్ళో మాదే రాజ్యం, మావా నాటే మావా సర్కార్. మా ఊళ్ళో మాదే రాజ్యం. మేము ఎవరికి భయపడే అవసరం లేదు, మేము ఎవరికి లొంగిపోయే అవసరం లేదు. మేము ఖచ్చితంగా మా భూములు మేము దున్నుకుంటాం. ఇది మా అన్న చేను, పత్తి పెడుతున్నా, కందులు వేస్తున్నా. పోయిన సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా ఈ భూములను దొబ్బిళ్ళు. ఇంట్లో దాదాపు 20 క్వింటల పత్తి వెళ్తుండే. పత్తికి గిట్ట వాళ్ళు ఒక క్వింటల్కు 10,000 రూపాయలు ఉంటుంది కాబట్టి దాదాపు 20 క్వింటల పత్తి వెళ్తుండే. ఆ పైసలు గిట్ట కట్టేయకుంటే ఫారెస్ట్ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం మేము అడ్డుకుంటాం. వాళ్ళని ఖచ్చితంగా మేము ఏదైనా ఒక దారికి చేసేది ఇంకా ఇవ్వమని చెప్పి హెచ్చరిస్తాం.
ఇక నిన్నటి నుండి మొదలుపెట్టిర్రు ధర్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక రోజు దాన్నే చేస్తూనే వస్తున్నారు. ఇక ఈ రోజు కూడా మొదలుపెట్టిర్రు ధర్నాని. ఇక దేని మీద ఆగ్రహించారో మీకు కూడా తెలుసు కదా. బీజేపీ పార్టీ నిర్లక్ష్యం అని చెప్పేసి తిడుతూనే ఉన్నారు. ఇక ఈడ తిడుతున్నారు, ఆడ తిడుతున్నారు. ఇక ఆ ముచ్చటేందో మీరు వినండి. ఇక ఏఐసిసి ఆదేశాల మేరకంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిరుల్లా. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు కొండా సుష్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై శాంతియుత సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించిందంటల్లా. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసినట్టుగానే మోడీ అగ్నిపథ్ ద్వారా సైనిక దళాలు కూడా ప్రైవేటీకరణ చేయడం సిగ్గుపడాల్సిన చర్య అని 3 సంవత్సరాలుగా సైనికులకు పరీక్షలు లేకుండానే పాస్ అయి వేచి చూసి అగ్నిపథ్ ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమ ర్యాలీని కొన్ని విద్రోహ శక్తులు పంపించి కాల్చడం జరిగిందన్నారల్లా. తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులను ఎమ్మెల్యేలను జనాలకి 200 రూపాయలు ఇచ్చి శవ రాజకీయాలు చేస్తారని చెప్పి ఇదంతా విడ్డూరంగా ఉందని ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పిరుల్లా. అనేటోడు కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ అనేటోనికి సైనిక దళాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలి అన్న ఉద్దేశంతో అదాని అంబానీతో కక్కుర్తి పడి ప్రతిదీ ప్రైవేటీకరణ అనుభవం చెందిన మోడీ అనేటోనికి ఇలా సైనికులను కూడా చేయాలి అని అనడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య ఇవ్వాలని చెప్పదలుచుకున్నాను. మీకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ ఉద్యోగం మీద ఆశ పెట్టుకోకుండా నువ్వు ఇచ్చే ఆర్మీ ఉద్యోగం మీద ఆశ పెట్టుకొని ఫిజికల్ టెస్ట్ పాస్ అయి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు టెస్ట్ పెట్టకుండా పోయి అగ్నిపథ్ అని చెప్పి ఒక పేరు పెట్టేసి బయటికి పోయి ఒక బాంబు వదిలినావు. వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడానికి ఈ రోజు రైల్వే స్టేషన్లో పోయి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే ఆ ఉద్యమంలో విద్రోహ శక్తులను పంపించి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడా మన రాష్ట్రానికి అని అనిపిస్తుంది. నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నీకు ఒక ముఖ్యమంత్రి. ఇక ఇవి ఈరోజు ముచ్చట్లు. రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటివరకు శనార్థాలు.